सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. ప్రతిరోజు సూత్రాలని వెనక నుండి ఎవరన్నొకరు స్మిత చదివిపిస్తూ ఉండండి అమ్మా. నిన్నటి సూత్రం యోగ. నిన్న మొదటి సూత్రం ఏంది? యోగానుశాసనం. రెండవది యోగ చిత్తవృత్తి నిరోధ. ప్రతిరోజు ఎవరన్నొకరు ఫస్ట్ నుండి చదవండి, అలా చూసుకోండి ఎవరు చదువుతున్నారు ఎవరు లేదనేది. సరేనా? యోగ చిత్తవృత్తి నిరోధ సూత్రాన్ని మనం సగమే వ్యాఖ్యానం చేసుకున్నాం. చిత్తవృత్తులు ఎన్ని? రెండు. ఒకటి రెండు రకాలు, బాహ్య వృత్తి, ఆభ్యంతర వృత్తి. ఇక్కడ యోగం చేసేటప్పుడు మనం ఏ వృత్తిని ఆపాలి? బాహ్య వృత్తి. బాహ్య వృత్తులను ఆపాలి. అందుకనే మీరు వ్యాయామం దగ్గర యోగా పట్టుకొచ్చారు కాబట్టి ఈ మిస్టేక్ అయింది మీతోటి. మీరు వ్యాయామంని కూడా ప్రాణాయామంని కూడా యోగా అంటారు. అంతర్గత ఆత్మ పరమాత్మ కలయిక సమయములో మనం బాహ్య వృత్తిని ఆపివేయాలి. బాహ్య వృత్తులు ఏమేంటి? బాహ్య వృత్తులు నేను రాపిచ్చాను కదా, శబ్ద స్పర్శ రూప రస వీటి యొక్క వ్యవహారాన్ని ఏం చెయ్యాలి? మనం నిలిపివేయాలి. అర్థమైందా? మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో ధ్యాన సమయములో ఇంద్రియాలు ఏవైతే బాహ్యంగా బయట నుండి శబ్ద స్పర్శ రూపరస గంధాదులతో కూడుకున్న వ్యవహారాన్ని మనకు అందజేస్తూ ఉంటాయో దాన్ని మనం ఏం చెయ్యాలి? ఆపివేయాలి. అర్థమైందా? అలాగే రాసుకోండి. చిత్తమున 3 అవస్థలు ఉంటవి. ఇది బాహ్య చిత్తమునై యోగముతో కాదు, చిత్తమునకు 3 అవస్థలు. చిత్తమునకు 3 అవస్థలు. రాసుకోండి. క్షిప్త అవస్థ క్షి, లక్ష్మిలో ఉండే క్ష, క్షిప్త అవస్థ. క్షిప్త అవస్థ. ఇక్కడ వివరణ రాసేసుకోండి. క్షిప్త అవస్థలో రజోగుణము ప్రధానముగా ఉంటుంది. క్షిప్త అవస్థ రజోస్వభావము చాలా ప్రబలముగా ఉంటుంది. ఆ సమయమున చిత్తము చాలా చంచలముగా ఉంటుంది. ఇతరుల మాట వినడానికి కూడా ఇష్టపడదు. తను చెప్పిందే సత్యం అంటుంది. క్షిప్తము అంటే ఇట్లా
బిఖేర్న అంటే దాన్ని ఎలా అంటే ఇప్పుడు మనం విసిరేసినట్టు, అంటే ఇక మనస్సు నేను ఏదైనా మాట్లాడొచ్చు, నేను ఏమైనా చెయ్యొచ్చు అనే స్థితి అన్నమాట. నాకు మీరెవ్వరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే దాన్ని మన నియంత్రణ లేని స్థితి. ఆ సమయంలో రజోగుణము ప్రధానముగా ఉంటది. ఎప్పుడు? అవస్థలో. క్షిప్త అవస్థలో. సరేనా? రెండవది రాసుకోండి, మూఢ అవస్థ. మూఢ అవస్థ. మూఢ అవస్థ. ఇక్కడ రజోగుణము సామాన్యముగా, మూఢ అవస్థలో మూఢ సెకండ్ ఢ మూఢ అవస్థ. రజోగుణము కొంత శాతమే, తమోగుణము ఎక్కువగా ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ తమోగుణము ఎక్కువగా ఉండడము వలన మోహము, అజ్ఞానము, అధర్మము, మోహము, అజ్ఞానము, అధర్మము, సోమరితనము, ఏమేముంటవి? తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు చిత్తమున మోహము, అధర్మము, అజ్ఞానము, సోమరితనము, ఇంకా నిద్రపోవడం. ఇవన్నీ ఎందువల్ల ఉన్నవి? చిత్తములో తమోగుణం ఉండడం వల్ల. ప్రధానముగా ఉండడం. అర్థమైంది? చిత్తమునకు మూడు అవస్థలు. ఒకటి క్షిప్త అవస్థ రాసుకున్నాం, రెండవది మూఢ అవస్థ రాసుకున్నాం. క్షిప్త అవస్థలో ఏ గుణం ప్రధానంగా ఉంటుంది? రజోగుణం రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఏది అప్రధానంగా ఉంటవి? తమోగుణము. రజోగుణం అప్రధానంగా ఉంటుంది. రజోగుణము కంటే ఇంకా సత్వగుణము ఇంకా తక్కువగా ఉంటుంది. అర్థమైంది? తమోగుణం అప్పుడు తమోగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తక్కువగా ఉంటుంది. దానికంటే తక్కువ సత్వగుణం. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నెమర వేసుకోండి. క్షిప్త అవస్థలో ఏది ప్రధానంగా ఉంటది? దాని తర్వాత సత్వగుణం. క్షిప్త అవస్థలో తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో రజోగుణం ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో సత్వగుణం ఉంటుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మూడు అవస్థలో ఏది ప్రధానంగా ఉంటుంది? మూడు అవస్థలు. సెకండ్ ప్లేస్ లో, రెండవ స్థానంలో రజోగుణము, థర్డ్ ప్లేస్ లో సత్వగుణం. అర్థమైందా? ఇప్పుడు రాసుకోండి, విక్షిప్త అవస్థ. విక్షిప్త అవస్థ. క్షిప్త అవస్థకి విసర్గం విక్షిప్త అవస్థ. విక్షిప్త అవస్థ. ఈ సమయంలో చిత్తమున ఏది ప్రధానంగా ఉంటది? సత్వగుణం సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం మాధ్యమికంగా ఉంటుంది, తమోగుణం శిథిలము. అర్థమైందా? విక్షిప్త అవస్థలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం మధ్యస్థంగా, తమోగుణం
ఇంకా తక్కువ స్థానంలో ఉంటుంది. శిథిలం అనుకోండి, అంతే, నార్మల్ మామూలు స్థానం, శిథిల స్థానములో ఉంటుంది. విక్షిప్త అవస్థలో చిత్తమున, విక్షిప్త అవస్థలో చిత్తమున సత్వగుణం ప్రధానముగా ఉంటుంది. విక్షిప్త అవస్థలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, లేదా ప్రబలముగా ఉంటుందని రాసుకున్నా సరే మీకు అర్థం అవ్వడానికి. రజోగుణం మధ్యస్థంగా ఉంటుంది. మధ్యస్థంగా ఉంటుంది. తమో గుణం శిథిలముగా ఉంటుంది. ఓకే. విక్షిప్త అవస్థలో చిత్తం ఉన్నప్పుడు జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్య స్థితి ఉంటుంది. విక్షిప్త అవస్థలో చిత్తము ఉన్నప్పుడు జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య స్థితులు ఉంటాయి. జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య స్థితులు అంటే సత్వ ఇంకా రజస్ ఎక్కువ ఉందని కాబట్టి ఈ 3 గుణాలు ఎక్కువ ఉంటాయి. జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాదుల ప్రబలం అంటే వీటిని అనుభవించాలి, వీటిని సంపాదించుకోవాలి ఉంటుంది. ఈ 3 అవస్థలు ఉన్నప్పుడు రాసేసుకున్నారా? ఈ 3 స్థితిలో చిత్తము ఉంది అంటే అప్పుడు మనం ఎక్కడ లేమని అర్థం? పరమాత్మలో లేమని అంటే చాలా. అందుకే యోగ దర్శనాన్ని పని చేసుకుంటూ వినకండి. పని పక్కన పెట్టేసి ఒక 1/2 అవరే ఉంటది కాబట్టి జాగ్రత్తగా వినండి. క్షిప్త అవస్థ, మూఢ అవస్థ, విక్షిప్త అవస్థ ఇది మనసుకు సంబంధించింది. ఇది ప్రకృతికి సంబంధించింది. మనస్సునే ప్రకృతికి సంబంధించింది. ఈ అవస్థలో ఆత్మ పరమాత్ముని దర్శించుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారా? అర్థమైందా? క్షిప్త అవస్థ ఎందు కానీ, మూఢ అవస్థ ఎందు కానీ, విక్షిప్త అవస్థ ఎందు కానీ ఆత్మ పరమాత్ముని దర్శించుకోలేదు. అర్థమైందా? మరి ఈ 3 అవస్థలు కాకుండా ఇంకో 2 అవస్థలోకి వెళ్ళాలి. ఏకాగ్ర అవస్థ. ఇది బాహ్యావస్థలు. ఏవి బాహ్యావస్థలు? ఏవి? విక్షిప్త అవస్థ. ఇవి బాహ్య ప్రవృత్తి. అర్థమైందా? ఇవి బాహ్య ప్రవృత్తులు. ఇక ఆంతరిక అవస్థలో ఏకాగ్రత. ఆంతరిక అవస్థలో ఏముంటుంది? ఏకాగ్రత. ఇక్కడ సత్వం ఉండదు, రజము ఉండదు, తమస్సు ఉండదు. ఈ 3 దాటి చిత్తం ముందుంది. అర్థమైందా? నేను మీకు నిన్న చెప్పాను, ఎలా ఒక సముద్రం యొక్క నీటిని, సాగరం యొక్క నీటిని వంపు వైపు వదలొద్దు, పొలాల వైపు వదలొద్దు, వాగులకి వదలొద్దు, గ్రామంలోకి ఆ నీటిని వదలకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? డోర్లని మూసివేస్తారు. మూసివేస్తే మాత్రాన అక్కడ జలం కదులుతుందా, కదలదా?
కదులుతుంది. మీరు చూడండి, నిలబడి చూడండి. డోర్లు మూసి ఉంటే మీరు ఇంతకు ముందు అటువంటి నిజామ్స్ అంటే మీ దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అంతకు ముందు మీరు నీరుని చూశారు. ఇప్పుడు మీరు ఈ నీటి యొక్క స్వభావాన్ని చూడండి. మీరు నాగార్జున సాగర్ వెళ్ళినా, లేదా కొంచెం అటువైపు వెళ్తే నిజాం సాగర్ వెళ్ళినా, ఎక్కడైతే ఇట్లా డోర్లు ఓపెన్ చేస్తారో ఆ స్థితిని డోర్ క్లోజ్ ఉన్నప్పుడు నిలబడి చూడండి. నీటిలో చలనం ఆగదు, అది డోర్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. వస్తూ ఉంది. అర్థమైందా? అలాగే ఈ చిత్తము ఒక్క నిమిషము కూడా స్థిరముగా ఉండదు. అందుకే మనం ఏం చేస్తున్నాము, చిత్తమును బాహ్య వృత్తి నుండి నిలిపివేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది లోపల ప్రవహిస్తుంది, లోపలనే ప్రవహిస్తుంది. అందుకే దాన్ని ఏమన్నాడు, ఏకాగ్ర అవస్థ. ఏంటి? అర్థమైందా? ఈ ఏకాగ్ర అవస్థలో రజోగుణము, తమోగుణము, సత్వగుణము ఉండదు. ఇది చాలా విశేషమైన స్థితి. అర్థమైందా? ఈ స్థితి ఎటువంటిది? విశేషమైన స్థితి. నేను జ్ఞానిని అన్న అనుభూతి ఉండదు, నాకు వైరాగ్యము వచ్చిందన్న అనుభూతి ఉండదు. నేను చాలా ఐశ్వర్య సంపన్నుడన్న అనుభూతి ఏంటమ్మా? అహం అనేది ఉండదండి. అంతే. నేను అనే పరిచయం ఉండదు. ఇప్పుడు మీరు తెలుసుకోండి, నిత్య జీవితములో ఈ అవస్థలని మీరు గమనించుకోండి. మీ యోగాభ్యాసము, మీ ఆంతరిక యాత్ర సఫలం వైపు వెళ్తుందా, మధ్యలో ఎక్కడైనా ఆగిందా అనేది ఈ లక్షణాలతో మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకటి నిరుద్ధ అవస్థ, ఏకాగ్ర అవస్థ. రెండవది నిరుద్ధ అవస్థ. నిరుద్ధ అవస్థ. ఈ నిరుద్ధ అవస్థలో జీవాత్మ చిత్తము యొక్క వ్యవహారాన్ని జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని అక్కడ ఆగు అని చెప్తుంది. అంతకుముందు ఆత్మకు తెలియలేదు. ఎప్పుడు సత్వరజ తమో గుణముల చేత ఆవరింపబడి ఉన్నప్పుడు ఆత్మకు తెలియలేదు. ఆత్మ ఎప్పుడైతే నిరుద్ధ స్థితికి వెళ్ళిందో అప్పుడు ఈ చిత్తము యొక్క స్వభావము దీనికి స్పష్టంగా అర్థమైనప్పుడు ఏం చేస్తుంది, ఆగు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం చెయ్యబోతున్నావో తెలుసు, నాకు నువ్వు ఎటువంటి యోజనలు వేస్తావో నాకు తెలుసు, ఆగు, నేను ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్నాను, నాకు అనుభవం ఉంది అని మనం వ్యవహారంలో డామినేట్ చేసుకుంటాం చూడండి. అక్కడ అంతర్గతముగా చిత్తము పైన ఎవరి అధికారం ఉంటుంది? ఆత్మ యొక్క అధికారం ఉంటుంది. అర్థమైందా? నిరుద్ధ అవస్థలో చిత్తము యొక్క వ్యవహారాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మ తెలుసుకుంటుంది. తెలుసుకొని ఏం చేస్తుంది? అక్కడ హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? నేను ఈ సమయములో ఇంద్రియ సుఖములను తీసుకోవడం
లేదు. లేదు. నేను ఇంద్రియాలకు అతీతమైన చైతన్య తత్వానికి మహా చైతన్య స్వరూపుడైన అది ఆస్వాదించాలనుకుంటున్నాను. అందుకే నువ్వు తొందరపడకు, గమ్మున కూర్చో, నిశ్శబ్దంగా ఉండు అని ఆత్మ చిత్తం యొక్క స్థితిని, చిత్తం యొక్క ఉనికిని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. అదే నిరుద్ధ అవస్థ అంటే చిత్తము యొక్క స్వభావాన్ని, చిత్తము యొక్క వ్యవహారాన్ని ఆత్మ ఏం చేసింది? ఆపేసింది. నాకు ఇప్పుడు సలహాలు ఇవ్వకు, ఈ సమయంలో నాకు ఎటువంటి సలహాలు ఇవ్వకు. ఇప్పుడు మీకు యోగ చిత్తవృత్తి నిరోధ సూత్రము అర్థమైందా? ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానము మీకు అర్థమైందా? అర్థమైందా? ఇంతవరకు ఏమనుకున్నాము? సత్వగుణం ప్రధానంగా ఉంటే కూడా ఆధ్యాత్మిక స్థితి అనుకుంటున్నాం. ఈరోజు ఏమర్థమైంది? ఇది 3 అవస్థలు ఆధ్యాత్మికానికి మనకు అంతరాయం కలిగిస్తే అని అర్థమైంది. అర్థమైంది కదా? కేవలం ఈ 2 అవస్థలే మనకు ఉపయోగపడతవి. ఏవి? అర్థమైందా? ఎప్పుడైతే మనం క్షిప్త అవస్థలో ఉన్నామో, 3 అవస్థలో ఉంటాము, విక్షిప్త అవస్థలో ఉంటామో అది యోగము కాదు. ఏకాగ్ర అవస్థ, నిరుద్ధ అవస్థనే కనబడుతుంది. వెళ్దామా ముందుకు? ఇక్కడ ఇంకేమైనా కావాలా? సరే, 3వ సూత్రం. తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. 3వ సూత్రం ఏంటి? తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. అర్థమైందా? ప్రతిరోజు ఒకరు లీడర్షిప్ తీసుకోండి. ఒకరోజు ఒకరు ప్రతిరోజు సూత్రాలని చదవాలి. అండ్ అయిపోయిన సూత్రాలే. ఇప్పుడు రేపు మనం 3 సూత్రాలు చదువుకోవాలి. అలా తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. తదా అప్పుడు. ఎప్పుడు? రెండవ సూత్రాన్ని ఇక్కడ నెమర వేసుకోండి. ఆత్మస్వరూపంలో. ఎప్పుడైతే జీవాత్మ ఏకాగ్ర స్థితిలో ఉంటుందో, చిత్తమును నిరుద్ధముగా పెట్టిందో, ఆ సమయములో జీవాత్మ ఎవరిని తెలుసుకుంటుంది? స్వరూపే తదా అప్పుడు ద్రష్టుః అంటే చూస్తుంది. ఎవరిని? నిజ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని చూస్తుంది. అర్థమైందా? తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. ఎప్పుడైతే జీవాత్మ చిత్తములో నిరుద్ధ అవస్థ స్థితిని చేసిందో చిత్తమును, అప్పుడు ద్రష్టుః, అప్పుడు ఎవరిని చూసుకుంటుంది జీవాత్మ? తన స్వరూపాన్ని చూసుకుంటుంది. తన స్వరూపం ఎలా ఉంది? ఆత్మస్వరూపం ఏమిటి? శుద్ధంగా ఉంది. ఆత్మ చైతన్యవంతము, పవిత్రంగా ఉంది, ప్రకాశంగా ఉంది, శుద్ధముగా ఉంది. ఎప్పుడైతే ఈ క్షిప్త అవస్థ, విక్షిప్త అవస్థ
మూడవస్థ. ఈ 3 అవస్థల్లో ఆత్మ చిత్తముతో వ్యవహరించినప్పుడు ఆత్మకు తన దర్శనం కాదు, జరగలేదు. జరగలేదు. ఎప్పుడైతే ఆత్మ ఏకాగ్ర అవస్థలోకి వెళ్తుందో, ఒంటరి స్థితికి వెళ్తుందో, ఎప్పుడైతే నిరుద్ధ స్థితిలో ఉంటుందో అప్పుడు ఆత్మకి తన స్థితి తెలుస్తుంది. 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 అర్థమైందా? ఇప్పుడు తన స్థితి తెలిసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏమేమి ఉండవు. ఆత్మ తన స్వరూపములో ఉన్నప్పుడు అక్కడ ఏమేమి జరగవు. 3 అవస్థలు జరగవు. ఏ వ్యవహారము, అదే ఇంద్రియ వ్యవహారము జరగదు. అర్థమైందా? ఎప్పుడైతే ఇంద్రియ వ్యవహారం ఉండదో అప్పుడు ఆత్మకు తన శక్తిని పెంచుకోవడానికి అక్కడ ఏమవుతుంది? కారం ఉంటుంది. అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు మనకి. ఆ చుట్టాల మధ్యలో మనమే ఏమైపోతాం? చుట్టాలు నిండుగా ఉన్నారు, మన రూమ్ లో ఉన్నారు, హాల్లో ఉన్నారు, కిచెన్ లో ఉన్నారు, ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లలో చుట్టాలు నిండిపోయినరు. అప్పుడు మీరు ఏం మర్చిపోతారు? మనం చేసే పనులన్నీ మర్చిపోతాం. మిమ్మల్ని మీరు మర్చిపోతారా లేదా? సమయానికి బీపీ టాబ్లెట్ వేసుకోవడం, షుగర్ టాబ్లెట్ వేసుకోవడం, అన్ని మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? ఈ చుట్టాల వెనుకనే పరిగెడుతూ. అర్థమైందా? ఈ బంధువులు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన గురించి మనము అరే నేనిదా, నేను గోలు మర్చిపోయానా, నేను కరెక్ట్ గా ఆహారం తీసుకోలేదే, అప్పుడు మన స్థితి మనకు కదా. ఇప్పుడు దీన్నే అంతర్గతంగా తీసుకోండి. ఎప్పుడైతే ఆత్మ ఇంద్రియ వ్యవహారాన్ని ఆపివేస్తుందో అప్పుడు ఆత్మకి స్వయం అనుభూతి వస్తుంది, నా శక్తి ఏమిటి అని. బంధువులు ఉన్నంత వరకు మన ఉనికి మనకు ఎలా అర్థం కాలేదు. ఇప్పుడు నిజం చెప్పండి, మీ బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అనే పదం మీకు ఎవరైనా గుర్తు చేస్తారా? లేదా మీకు అక్కడ సహజ స్థితి ఉంటుందా? సహజ స్థితి ఉంటుంది. సహజంగానే ఉంటుంది కదా. అలాగే అది మళ్ళీ కొత్త కోడలకో వయసులో ఉన్న ఆడపిల్లలకో ఆ స్థితి అంతగా అర్థం కాదు. కాస్త అనుభవం వచ్చిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అమ్మయ్యా, ఇక అందరు చుట్టాలు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను హాయిగా శాంతంగా ఉండగలుగుతాను. ఈ 2 రోజులు నేను ఎవ్వరి ఇంటికి పోను, ఇంకా ఎవ్వరి జోలికి పోకుండా నన్ను నేను ఏంటి ఇక్కడ మీకు ఎవ్వరు ఉపదేశం, ఏ సాధనాలు, ఏ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక నువ్వు ఒంటరిగా ఉండవని చెప్పరు. మీకే అర్థమైపోతుంది, నా శక్తి అంతా సమాప్తమైంది, బంధువులు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే జీవాత్మ ఎప్పుడైతే ఇంద్రియ వ్యవహారాన్ని నిలిపివేస్తుందో అప్పుడు జీవాత్మకు తన శక్తులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందుకనే ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఏకాంత సేవనం, ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, ఇవన్నీ ఆచరించగలిగితేనే మనం మన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు జాతరలో మనని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన స్వరూపాన్ని తెలుసుకోలేము. విహారయాత్రలోకి వెళ్ళినా, గుంపులుగా కార్యక్రమాలకి వెళ్ళినా మన స్వరూపం మనకు
తెలుసుకోలేదు. తెలియదు. దాంట్లో ఇక్కడ సూక్ష్మంగా తీసుకోండి. భజన చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు, మంత్రపాఠం చేస్తున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు అక్కడ ఏ వ్యవహారం ఉంది? ఇంద్రియ ఇంద్రియ వ్యవహారం. వ్యవహారం ఉంటుంది. ఇంద్రియ వ్యవహారమే ఉంది. అక్కడ ఆత్మ వ్యవహారము లేదు. ఉండదు. లేదు. అది సత్వ వ్యవహారం ఉంది. రజోతమ వ్యవహారం ఉండకపోవచ్చు. అది సత్వ వ్యవహారమే. కానీ యోగము అంటే ఈ 3 తత్వాలకి, త్రిగుణములకు అతీతంగా ఉండడం, అతీతముగా వెళ్ళగలగాలి. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.